పోనీ నేనైనా గుర్తున్నానా? రవి, జ్యోతి, చెప్పు జ్యోతి, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? ఎవరిని బాధించాలని, ఏమిటి సాధించాలని చెప్పు. చెప్పడానికి వీల్లేని పరిస్థితుల వలన మన కలలన్నీ కాలదోసి కలిసిన మనసులు విడదీసేటంత గొప్ప ఆ పరిస్థితులు. గొప్పవి కావు రవి, బలమైనవి. వాటి కారణంగా ఒక్కొక్కసారి మనం అనుకున్నవి జరగవు. అలాగని జరిగిందంతా మనం అనుకున్నవి కావు. అబద్ధం. ఇందుకు కారణం పరిస్థితులు కాదు, డబ్బు. డబ్బు మీద నీకు పెరిగిన కాంక్ష, ఆస్తి మీద నువ్వు పెంచుకున్న ఆశ. జ్యోతి, ఐశ్వర్యం కోసం నీ మనసును చంపుకున్నావు, నిన్ను నువ్వు అమ్ముకున్నావు, కాదంటావా? అవునటంలో నీకు ఓదార్పు ఉంటే అదే అంటాను. జ్యోతి, ఏమిటి మాటలు? ఎందుకు ఈ నాటకం? నిజాన్ని ఎందుకు ఇలా దాస్తున్నావు? చెప్పు జ్యోతి, చెప్పు. నా ప్రేమను ఎందుకు పరిహసించావు? నా బ్రతుకుతో ఎందుకు ఇలా ఆటలాడుకుంటున్నావు? చెప్పు జ్యోతి, చెప్పు. ఆయనే నా భర్త. భర్త? అర్థమైంది. అంత వయసున్న మనిషిని కావాలని కట్టుకున్నది డబ్బు కోసమని అర్థమైంది. ఇప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకున్నావు. జ్యోతి, దీపం అలా నా గుండెలో వెలుగుతావు అనుకున్నాను, కానీ మంటవై నా మనసును అంటిస్తావని అనుకోలేదు. చిచ్చి, డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే పద్ధతికి నీకు తేడా లేదు, తేడా లేదు. కల్పన చాలా బాగుందయ్యా. భోంచేసిందా? నువ్వు లేకుండా తను భోంచేయడానికి కూర్చుంది. అదేమిటి? నాతో వంతులు ఎందుకట? నేను తినొచ్చు, తినకపోవచ్చు, తనెందుకు ఆకలితో ఉండాలి? అది సరే, ఒంట్లో ఎలా ఉందట? మధ్యలో ఈ టకారాలు ఏమిటయ్యా? నువ్వే వెళ్ళి అడగొచ్చుగా. నేనా? చూడు బాబాయ్, ఆ మందులు అవి జాగ్రత్తగా వాడుకోమని చెప్పండి. లేకపోతే నేర్చుకొని మళ్ళీ మంచం ఎక్కొచ్చు. కాదు మరి, ఆ తర్వాత మనమే బాధపడాలి. అవును మరి. అమ్మయ్యా, విశ్వామిత్రులు వారు ఆశ్రమంలో లేరు. ఎవరినో తెప్పించడానికే వెళ్ళుంటారు. ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటే అలా చూడచ్చా? ఇదిగో, మీ బట్టలు తొడుక్కుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నా ఒళ్ళంతా మీరు కౌగిలించుకున్నట్టుగా అనిపిస్తుంది. మీరా? నేనే, నీ విశ్వామిత్రుని. మరి నువ్వెవరవో తెలుసా? నా తపస్సు భంగం చేసిన మేనకవి. కాదు, మీరు నా దైవం, నేను మీ భక్తురాల్ని. అయితే ఏం వరం కావాలో కోరుకో. ఏమండి, మీ ముఖానికి అందం ఏమిటో తెలుసా? ఆ ముక్కు మీద కోపమే. హలో,
హలో జ్యోతక్క, నేను డుమ్మును మాట్లాడుతున్నాను. నీతో అవసరంగా మాట్లాడాలి. ఒకసారి రాక్క. ఎక్కడికి? నెహ్రూ పార్క్కి. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నువ్వా? అవును, అంటే ఫోను చేయించింది నేనే. ఎందుకు రప్పించావు? నిజం వినేటందుకు. నీకెందుకు చెప్పాలి? నిన్ను ప్రేమించిన నేరానికి. చెప్పు జ్యోతి, ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఇలాంటి పని ఎందుకు చేసావు? నాకు ఇష్టమైన పని చేసే అధికారం నాకు లేదా? ఉండొచ్చు, కానీ ప్రేమకు అన్యాయం, ప్రేమించిన వాడిని మోసం చేసే అధికారం మాత్రం నీకు లేదు. ఎవరికో ఏదో జరుగుతుందని నా బ్రతుకు నాకు నచ్చినట్టు నడుపుకోకూడదంటావా? కానీ నీ బ్రతుకుతో నా బ్రతుకు ముడిపడిందని మర్చిపోయావా? అప్పుడప్పుడు అనుకోని విధంగా ఎలా ముడిపడ్డవైనా విడిపోతాయి, ఎలాంటి ప్రేమలైనా ఓడిపోతాయి. జ్యోతి, ఎందుకు ఎందుకు నాకు ఇలా అర్థం కాని సమస్య వేధిస్తావు? అర్థం కాని దాన్ని మర్చిపోవడం, వేధించే దాన్ని వదిలిపోవడం మంచిది రవి. ఎంత తేలిక చెప్పావు జ్యోతి. మనస్సు మీద ముద్రలు, పలక మీద రాతలు కాదు, నీళ్లతో చెరిపేయటానికి. నీళ్లతో కాదు, కన్నీళ్లతో చెరిపేయాలి. కాలంతో అవి కరిగిపోవాలి. ఇన్ని చెప్పే బదులు నేను అడిగే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు జ్యోతి. ఎందుకు ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? డబ్బు కోసం. అబద్ధం. ఏం చెప్తే నిజమంటావు? అదే నిజమైతే నువ్వు చాలా నీతి మాలిందని అంటాను. కాదంటం లేదు నేను. పెంచుకున్నది పూల మొక్కైనా తుంచడానికి బాధపడతావు. అలాంటిది పెంచుకున్న ప్రేమని, పెనవేసుకున్న మమతల్ని, ముడి వేసుకున్న మనసుల్ని తేలిగ్గా తుంచివేయగలిగే నువ్వు మనిషివి కాదు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. I want it. I wish it. Please keep it up. ఏమండి? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ నాకు భయంగా ఉంది. భయమా? పిచ్చి పిచ్చి వేషాలేక మర్యాదగా నీ గదికెళ్ళి పడుకో. నాకు రూమ్ అంటే చాలా భయం. నన్ను ఇక్కడే పడుకునివ్వండి. ఇదిగో నీకు మరోసారి చెప్తాను, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. భయం గేయమని చెప్పి నా నెత్తినే కూర్చుందాం అనుకుంటున్నావా? నన్ను ఎందుకు అలా కోపడతారు? అసలు నేనేం చేశాను? ఇదిగో పోనీ కదా అని ఊరుకుంటే మరీ మితిమీరిపోతుంది. ముందు పో బయటికి. ఛీ! మీరెప్పుడు ఇంతే. ప్రేమతో నోరిప్పి ఒక్క ముక్కైనా మాట్లాడరు కదా. ఇదిగో ఆ తలగండి కౌగులించుకుని పడుకోండి. దేవుడు రాత్రంతా మీకు నిద్రే పట్టేవాడు చూసుకోండి. నిజంగానే నన్ను వెళ్ళిపోమంటారా? ఈ గదిలోంచే కాదు, వీలైతే ఇంట్లో చెప్పమంటాను. ఏమన్నారు? అలా అంటే నేను అసలు వెళ్ళను. ఇక్కడే పడుకుంటాను. ఈ మంచం మీద నాకు హక్కు ఉంది. ఇలాంటి తెక్క తెక్క కబుర్లు చెప్పు. అసలు ఎవరిని అనుకుంటున్నావు నువ్వు? మీ భార్యను అనుకోవడమే కాదు, నిజం కూడాను. నీ నాటకాలు కట్టిపెట్టు. నీకు ఈ ఇంటికి ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు రోడ్డు మీద పడి ఉంటే పట్టుకోవచ్చు అంతే. అబద్ధ. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. అక్షరాల నిజం. నువ్వు ఇంట్లో మా దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నావు. నువ్వెవరవో ఏమిటో ఎక్కడి నుంచి వచ్చావో మాకెవరికి తెలియదు. కాదు కాదు కాదు, ఇది నా ఇల్లు. నేను ఇంటి కోడల్ని. నోర్మై, మాటలు చెప్పి మాయ చేద్దాం అనుకుంటున్నావా? మరొక్కసారి నా గదిలో అడుగు పెట్టావో మర్యాద. ఏమైందమ్మా? లే లే లే. మావయ్య. రఘు, బాబాయ్ నువ్వేం చెప్పకు. ఆడదాని మాటలు, కన్నీళ్లు, అబద్ధాలకి ప్రతిరూపాలు. వాటిని నేను నమ్మను. ఇంకోసారి అది నా జోలికొస్తే నేనే ఇంట్లోంచి బయటికి పోతాను. డుంగు, కిందకెళ్ళి బ్యాండేజ్ పట్టుకురాపో. అక్క, ఇదిగో. ఎవరది?
నువ్వా? పెళ్ళయిందానివి పరాయి పొగాడి చెయ్యి పట్టుకోకూడదు. వదలు. తుంబు కిందకి అమ్మ నాన్న వచ్చారేమో చూడు. ఆహా, ఎంత గొప్ప మనసు నీది. గాయం గుండెకి చేసి చేతికి కట్టు కడతావా? వదులు వదులు. నాకు దెబ్బ తగిలితే నీకేమిటి నొప్పి? నీకెందుకు బాధ? నేను తాగితే నేను చస్తేనే నీకెందుకు? వెళ్ళు, వెళ్ళిపో. లక్షలు విలువైన కొంపలు వేలు కరిచేసే మంచం మీద నిశ్చింతగా కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపో. వెళ్ళు, వెళ్ళిపో. నన్ను వదిలి వెళ్ళిపో. వెళ్తాను రవి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఒక ఆడదాని కోసం పాడు చేసుకోవాల్సినంత హీనమైంది కాదు జీవితం. నువ్వు ఒక్కటి గుర్తుంచుకో, ఏ మగాడి జీవితం పాడైనా ఎక్కడో ఆడదే కారణం అయి ఉంటుంది. కాదు, పరిస్థితులకు నిలవలేని పిరికితనం, బాధలను నిగ్రహించుకోలేని బలహీనత కారణాలు రవి. ఆ పిరికితనం బలహీనత నాకు లేవు. అదే నిజమైతే మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. చేసుకుంటాను, తప్పకుండా చేసుకుంటాను. పిల్లని చూసి పెడతావా? ఎలా ఉన్నా పర్వాలేదు, ఎంత వయసున్నా బాధ లేదు. కానీ దాని వెనుక లక్షలు విలువ చేసే ఆస్తి మాత్రం ఉండాలి. పెద్ద మేడ, అందమైన కారు ఉంటే మరీ మంచిది. లోకంలో డబ్బు కంటే ముఖ్యమైనది ఏముంది? డబ్బు కోసం ప్రేమించిన వాడిని మోసం చేయొచ్చు, మోసం చేసైనా పెళ్లి చేసుకోవచ్చు. ఏమంటావు? నీకు నచ్చిన సిద్ధాంతం అదేగా? జ్యోతి, చెప్పు జ్యోతి, ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? జవాబు తెలియక, కారణం అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతోంది. నీ మౌనం నన్ను చిత్రహింస చేస్తోంది. జ్యోతి, నువ్వు చెప్పకపోతే నేను ఇలాగే తాగి తాగి చచ్చిపోతాను. ప్లీజ్ జ్యోతి, చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? అసలు ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? చెప్పు జ్యోతి, ప్లీజ్ జ్యోతి, చెప్పు. మే కమ్ ఇన్? కమ్ ఇన్. హలో హ్యాండ్సమ్. ప్రస్తుతం లలిత మాయలో చిక్కినది మీరన్నమాట. లలిత? లలిత ఎవరు? పేరు కూడా తెలియకుండానే ప్రేమించారా? అంటే నా ప్రక్కన కూర్చున్న మనిషి గురించేగా. ఆమె మీకెలా తెలుసు? ఏ, తను చెప్పలేదా మా పరిచయం? లేదు, ఆమె యాక్సిడెంట్ వల్ల గతాన్ని మర్చిపోయింది. అదంతా నాటకం. మర్చిపోయినట్టు నటిస్తుంది. అది నిజమని నమ్మిన మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. ఆమెను ప్రేమించడం మాత్రమేనా, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారా? చేసుకుంటే నీకు శుభలేఖ పంపుతాను గాని ఆమె గురించి నీకేం తెలుసో చెప్పు. నాకంటే ఎక్కువ పోలీసులకు తెలుసు. ఎందుకంటే ఆమెను ఒకసారి రైడింగ్ లో అరెస్ట్ చేశారు. రైడింగా? అంటే? అందం తనదైనా దాన్ని అమ్ముకోవడం చట్టం దృష్టిలో నేరం. ఆ నేరం కారణంగా ఆమెను అరెస్ట్ చేశారు. అంటే అంటే ఆమె పతిత? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే ఆమె దగ్గరకొచ్చే మగాళ్ళ పేర్లు చెప్పమంటారా? అక్కర్లేదు, థ్యాంక్స్. బెరర్, వెళ్ళరా. ఇందాక ఇక్కడ కూర్చున్నమ్మా ఎక్కడికి వెళ్ళింది? వారు ఇందాక వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిందా? లేదు రఘు, ఇదంతా నమ్మడానికి వీల్లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండాలి. ఎవరో ఎందుకు అబద్ధం చెబుతూ ఉండాలి. కల్పన నిర్మలమైంది, పవిత్రమైంది. ఆమె పాత జీవితం అంత పాపిస్తుందని నేను అనుకోను.
మనం నమ్మనంత మాత్రాన నిజం నిజం కాకపోదు బాబాయ్. ఏ తప్పు లేని నిప్పు లాంటి మనిషి అయితే నేను రాణిని కలిసి వచ్చేసరికి తనెందుకు తప్పుకుంది? తన ఆట కట్టిందని, తన నాటకం ముగిసిందని తెలుసుకునే తప్పించుకుంది. రఘు, అవును బాబాయ్, గతాన్ని మర్చిపోయినట్లుగా మనల్ని నమ్మించడం నాటకం. నా భార్యగా నటించి మనల్ని మాయ చేయటం నాటకం. చూపించిన ప్రేమ, కనపరిచిన అభిమానం, కళ్ళల్లో అమాయకత్వం అంతా మోసం, దగా, అబద్ధం. ఓ నీచురాలు నా కంటపడితే దాని గొంతు నిలిమి ప్రాణం తీసి మనశ్శాంతి పొందుండేవాణ్ణి. ఏమండి, మీ మనశ్శాంతికి అదే మార్గం అయితే రండి, నా ప్రాణం తీయండి. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నిజమంతా మీతో చెప్పాలని వచ్చాను. ఇంకా నువ్వు చెప్పేది వింటామని, విని నమ్ముతామని ఎలా అనుకున్నావు? వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను. వెళ్లే ముందు ఒక్కసారి నా మాట వినండి. అసలు కథ చెప్పనివ్వండి. విన్నవి కన్నవి చాలు. ఇంకా మాయ మాటలు చెప్పి మోసం చేయాలనుకో. ముందు వెళ్ళిక్కడి నుంచి. ప్లీజ్, చేతులెత్తి వేడుకుంటున్నాను, ఈ ఒక్కసారి నా మాట వినండి. మీరు అనుకునేవి, మీకు తెలిసినవి నిజాలు కావు. నిజం చెప్పనివ్వండి. మావయ్య, మీరైనా ఆయనకి చెప్పండి. ఏం చెప్పక బాబాయ్, ఈ దీనత్వం, ఈ కన్నీళ్లు మరో నాటకానికి దాంతి. జీవితాలతో ఆటలాడుకునే ఈ నీచురాల్నికి నమ్మను. ఓ, నీ నీడ కూడా నా కంట పడకూడదు. వెళ్ళు, వెళ్ళి కానీ. ఏమండి? 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 రఘు, నువ్వు తొందరపడ్డావు. అసలు ఆమె ఏమి చెప్పాలనుకుందో? మరో కట్టు కదా. నాణ్యానికి నువ్వు ఒక పక్కే చూశావు, మరొక పక్కే ఉందో. మారని నాణ్యం ఎటు తిప్పి చూసినా ఒక్కటే. డాడీ, ఇది ఫస్ట్ క్లాస్, ఆ తర్వాత ఏమిటమ్మా రోజు ఆ విషయం చెప్పొద్దంటే అదే చెప్తావు? జ్వరం వచ్చినట్టుంది. ఏం లేదా? ఏమీ లేదంటమ్మా. అరే, ఒళ్ళు వేడిగా ఉంటాను. యశోదా, యశోదా, ఏమిటండి? అమ్మాయికి జ్వరం వచ్చినట్టుంది. ఈ రాత్రి భోజనం పెట్టగా అవకాశం అలాగే. లేమ్మా పడుకో. ఏమిటి మావయ్య, జ్యోతికి జ్వరంగా ఉందట? మరేం ప్రమాదం లేదు బాబు, వర్షంలో తడిచిందిగా, కాస్త రంపాభారం. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకురానా? అరే, వర్షం ఇంకా తగ్గలేదు, ఇంత వర్షం ఎందుకు బాబు? తెల్లారు చూసుకోవచ్చులే. ఇప్పుడే కాస్త జావ తాగించాను, నిద్రపోతుంది. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో బాబు. మామూలు జ్వరమేగా, దీనికి కంగారు ఎందుకు? వెళ్ళి పడుకో. మావయ్య, నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. సరే. జ్యోతి, అరే ఒళ్ళు కాలిపోతుంది. మావయ్య, మావయ్య, ఏమిటవి? జ్యోతికి జ్వరం ఎక్కువైపోయింది, ఒళ్ళు కాలిపోతుంది. మీరు దగ్గర కూర్చోండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఈజ్ వెరీ లెక్, చిన్న దెబ్బలా తగిలి 2-3 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటి? రవికి యాక్సిడెంట్ జరిగిందా? హాస్పిటల్లో ఉన్నాడా? నేను చూడాలి, వెంటనే చూడాలి. ఏమిటని పిచ్చి, ఇంకా జ్వరం తగ్గలేదు, పైగా నీరసంగా కూడా ఉన్నా. ఇప్పుడు ఎలా వెళ్తావు? లేదమ్మా, రవిని చూడకుండా నేను ఉండలేను. జ్యోతి, చూడే వెళ్తాను. జ్యోతి, రవికి యాక్సిడెంట్ జరిగిందా డాడీ? నన్ను రవి దగ్గరికి తీసుకెళ్తాడే. జ్యోతి, అనవసరంగా ఆదుతా పడకమ్మా. చిన్న చిన్న దెబ్బలు తగిలాయంటే రేపు ఎల్లుండి వచ్చేస్తాడు. నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. రా. చూశావా యశోద, రవంటే జ్యోతికి ఎంత ప్రాణం. జ్వరం దాని ఒంటికే గాని మనసు కాదు. రవి, కాలేజీకి 2 రోజులు సెలవు పెట్టి పూర్తిగా రెస్ట్ తీసుకో. అలాగే మావయ్య. పడుకో.
బావా జ్యోతి, బావా నీకు యాక్సిడెంట్ అయిందని వినగానే నాకు ప్రాణం పోయినట్టయింది. పిచ్చి జ్యోతి, ఎందుకంత ఆదుర్తపడ్డా? మరి నా ప్రాణానికి ప్రాణం నువ్వేగా. దెబ్బలు తగ్గినట్టేగా. నువ్వు చేయి వేసావుగా, ఇక పూర్తిగా తగ్గిపోయినట్టే. అవును, నీకు జ్వరం తగ్గిందా? నువ్వు వచ్చేసావుగా, జ్వరం పారిపోయింది. అవును గాని నాకు జ్వరం అనేటప్పటికే ఆదుర్తాతో ఆత్రంతో యాక్సిడెంట్ చేసుకున్నావే, ఒకవేళ నేను నీ నుంచి దూరం అయిపోతే? ఎలా అవుతావు? అవ్వవు. అబ్బా చెప్పేది విను. ఏదైనా పరిస్థితుల కారణంగా దూరం అయ్యానే అనుకో, వాటిని ఎదిరించి నేను దగ్గర చేసుకుంటాను. అబ్బబ్బా అది కాదు, ఒకవేళ మా అమ్మా నాన్న నాకు వేరే పెళ్లి చేశారనుకో, వాళ్ళకు తెలియకుండా రహస్యంగా నేను ఎత్తుకొని పారిపోతాను. ఒకవేళ నా ప్రాణాలే పోయాయి అనుకో. జ్యోతి, నేను కూడా ప్రాణం పోగొట్టుకొని నీకు దగ్గర అవుతాను. బావా నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? నీ మనసుకు తెలుసు. జ్యోతి, ఒక్క విషయం చెప్పనా? నువ్వు లేని ఈ లోకంలో నేను బ్రతకలేదు కనుక నీ ఒళ్ళో తలపెట్టుకొని నీ కళ్ళల్లోకి చూస్తూ పోవాలనే నా కోరిక. ఎంత స్వార్థం బావా. మాటల్లో అర్థంలా కలిసిపోయిన మనం ఎలా విడిపోతాం? కలిసైపోతాం. జ్యోతి, బావా చూసావా రఘు, కల్పన చాలా గౌరవమైన కుటుంబానికి చెందిన అమ్మాయి అని మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు వినిపించుకోలేదు. ఆ అమ్మాయి ఫోటో పేపర్లో పడింది. అన్నట్టు అసలు పేరు సీతట. చూడు, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే కదూ. ఇది మరో నాటకానికి నాంది. కాదు రఘు, నువ్వు పొరపాటు పడుతున్నావు. హైదరాబాద్లో సరస్వతీదేవి గారిని చాలా పేరు పొందిన సంఘ సేవకురాలుంది. ఆవిడ స్మారకార్థం జరిగిన సభలో తీయించుకున్న ఫోటో ఇది. సరస్వతీదేవి గారికి ఈమెకి సంబంధం ఏమిటి? ఆవిడ కూతురే ఈ అమ్మాయి. కూతురుగా బహుమానాన్ని అందుకుంటుంది. బాబాయ్, దేవాలయం నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి భక్తుడు కానక్కర్లేదు. అలాగే తల్లి మంచిదైనంత మాత్రాన కూతురు మంచిది కానక్కర్లేదు. చాలా కరెక్ట్ రఘు. నువ్వు అన్నట్టుగా తాడి చెట్టు కింద నిలబడ్డ ప్రతి ఒక్కడూ తాగుబోతు కానక్కర్లేదుగా. జీవితంలో ఏదో చిన్న చెడు జరిగినంత మాత్రాన జీవితాంతం చెడ్డగా ఉండవలసిన అవసరం ఏం లేదు. చూడు రఘు, ఆ అమ్మాయి విషయంలో నువ్వు పూర్తిగా అపోహపడ్డావు. పాపం, తన పరిస్థితిని అంతా చెప్పుకోవాలని ఎంతో ప్రయత్నం చేసింది. నువ్వు వినలేదు. సరికదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టావు. ఆ రోజే కాస్త ఓర్పుతో అసలు ఆ అమ్మాయి ఏం చెప్పదలుచుకుందో వినుంటే ఇవాళ ఇంత బాధపడవలసిన అవసరం ఉండేది కాదుగా. సరే రఘు, హైదరాబాద్ నువ్వు వెళ్తే సరే సరే, లేదా నేనే వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుని వస్తాను. చిన్నబాబు, అరుణా పబ్లికేషన్స్ వారి సిల్వర్ జూబ్లీ సందర్భమున మిమ్మల్ని హైదరాబాద్ రమ్మని ఇప్పటికే 2 ట్రంకాల్స్ వచ్చాయి. మీరు రేపే బయలుదేరాలి. ఇంకేం రఘు, ఎలాగూ నువ్వు వెళ్తున్నావు కాబట్టి కల్పన విషయాలన్నీ స్వయంగా నువ్వే తెలుసుకురావటం చాలా మంచిది. సరే, అలాగే. చూడు బాబు, లోపల ఎవరూ లేరా? లేరు సార్, ఇవాళ ఆఫీస్ లీవ్ సార్. అది సరే, మొన్న ఈ మధ్య సరస్వతీదేవి గారి స్మారకార్థం జరిగిన ఫంక్షన్ లో ఆమె కూతురు బహుమతి అందుకుని చూడు. ఆమె అడ్రస్ తెలుసా? రేపు వస్తే సెక్రటరీ గారు చెప్తారు. హలో రఘురామ్ గారు, రండి రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. నమస్తే నమస్తే నమస్తే. రాకతో పార్టీ నిండుతాం. రాజుటయ్యా, రాత్రి వేళ ఆకాశంలో చందమామ వస్తే కదా అందం. ఏమండి శర్మ గారు, మీకు కూడా కవిత్వం వస్తుంది. ఎందుకు రాదండి? ఎదురుగున్న మహాకవులు ఉంటే మనకు కాస్త ఆ గాలి సోకుతుంది కదా మరి. అలాగే ఉండిపోయి తీసుకోండి. అవును రఘురామ్ గారు, మీరు కొత్తగా రాసిన పుస్తకం కల్పన సాహిత్యంలో గొప్ప అలజడి లేపింది. వెరీ గుడ్.
ఎక్స్క్యూజ్ మీ. కల్పన, కల్పన, మీరు నన్ను పిలిచారా? అంటే నేను మీకు గుర్తులేనా? అసలు మనం ఎప్పుడైనా కలిసామా? కల్పన, ఎందుకు ఎందుకు ఇంకా నటించాలని, నీ నటన ద్వారా నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తావు? నేను ఈ ఊరొచ్చింది నీకోసమే కల్పన. మీరు పూర్తిగా పొరపడుతున్నారు. నా పేరు కల్పన కాదు, మిసెస్ రాజశేఖర్. మిసెస్ రాజశేఖరమా? కల్పన, మళ్ళీ నన్ను మాయ చేయాలని చూస్తున్నావా? ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు? అసలు నిజానికి శర్మ గారు, ఏమిటండి? ఒక నిమిషం. వీరు ఓహో, వీరా పరిచయం చేసుకోవాల్సిన మనిషి. రఘురామ్ గారని గొప్ప రచయిత. ఈమె మిసెస్ రాజశేఖర్. నమస్తే. రఘురామ్ గారు, మీ కొత్త పుస్తకం పేరే కదూ కల్పన? అవును, అలాంటి పేరు గల అమ్మాయి ఎవరన్నా ఉన్నారా? ఉంది. నా వలపు తూర్పున మెరిసిన సింధూరమై ఆ పైన గాయపడ్డ నా గుండెల నెత్తురుగా మారింది. అమాయకంగా కవ్వించి అతి దారుణంగా నన్ను బాధ పెట్టింది. ఏమిటి రఘురామ్ గారు, ఇంత అందమైన సాయంకాలాన్ని మీ బాధకు అంకితం చేస్తారా? కమాన్, మీరు రాసిన పాట పాడండి. లేడీస్ అండ్ జెంట్మెన్, మన రఘురామ్ గారు గొప్ప రచయితే కాక గాయకుడిని కూడా ఈ పూట నిరూపించుకోబోతున్నారు. కంగ్రాట్స్ మిస్టర్ రవి. రీసెర్చ్ కి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లేందుకు నీ స్కాలర్షిప్ గ్రాంట్ అయింది. మన కాలేజీలో ఇటువంటి అవకాశం నీకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అదృష్టవంతుడికైన అవకాశం చాలా రేరుగా వస్తుంది కనుక ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా నువ్వు వెళ్తావని నేను ఆశిస్తున్నాను. అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ పరిస్థితులు ఆలోచించుకుని నేను నిర్ణయానికి వస్తాను. ఏమిటి, స్కాలర్షిప్ వస్తే ఫారెన్ వెళ్ళవా? అది కాదు జ్యోతి, ఎంత స్కాలర్షిప్ వచ్చినా రానుబోను ఖర్చులు చాలా ఉంటాయి. అవన్నీ మనం భరించలేము. భరించగలమో భరించలేమో తేల్చవలసింది నువ్వు కాదు. అసలు ఉండు, నీ సంగతి నాకు చెప్తాను, ఉండు. జ్యోతి, జ్యోతి, అదే చెప్తాను. అతని సంగతి తేల్చేస్తాం. ఎన్ని గుండెలు అతనికి? కనీసం 6 డజన్ అన్నా ఉండాలి డాడీ. వాటి సంగతి కూడా తేల్చేస్తాం. ఎలా అలవాడో చూస్తాం. కొంచెం గట్టిగా మాట్లాడాలి డాడీ. నీ ముందే తేల్చేస్తాను చూడమ్మా. రవి, రవి, ఏమయ్య రవి, నేను విన్నది నిజం? ఏమిటండి? నేను విన్నది నిజమేనా? ఆన్సర్ టు మై పాయింట్. ఏ విషయం అండి? యువర్ ఆనర్, జస్ట్ మినిట్, ముద్దాయిని కంగారు పెట్టకండి. ఎస్, ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. ముద్దాయి రవిని ఫారెన్ పంపడానికి సరైన మొనగాడని గవర్నమెంట్ నిర్ణయించి స్కాలర్షిప్ గ్రాంట్ చేసింది. కానీ యువర్ ఆనర్, డబ్బులు లేవనే కారణంతో వెళ్ళడం మానేయాలనే దారుణమైన నిర్ణయానికి వచ్చాడు ముద్దాయి. ఎన్ని గుండెలు అతనికి? యువర్ ఆనర్, ఆ ప్రశ్న ఆల్రెడీ అడిగేసారు, కూర్చోండి. అడిగేశాను కదా. ముద్దాయి రవి చెప్పుకునేది ఏమైనా ఉందా? అది కాదు సార్, నిజంగానే డబ్బులు లేవని. I object, Your Honor. డబ్బు లేకపోవచ్చు, కానీ అంతకంటే విలువైన ఆత్మీయులు ఉన్నారు. అవునా మిస్టర్ రవి? అవును. వాళ్ళు నిన్ను నెత్తి మీద పెట్టుకుని, నెత్తి మీద ఉన్న గదిలో పెట్టుకుని చూసుకుంటున్నారు. అవునా? అవును. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ ఇట్. అంతగా అభిమానించే మనుషులుండగా డబ్బులు లేవని ఫారెన్ వెళ్ళకపోవటం చాలా అన్యాయమని మనవి చేస్తున్నాను. ఇక తీర్పు మీరే చెప్పాలి. చెప్తాను. ముందు తమరా కళ్ళతోటి ఇలా ఇవ్వాలి. యువర్ ఆనర్. థ్యాంక్ యూ. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి రవి తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయంగానూ నేరంగానూ కోర్టు వారు భావించడమైనది. అందుకుగాను ఆత్మీయత 313వ సెక్షన్ ప్రకారం నా అనుకునే వాళ్ళ నుంచే డబ్బు తీసుకుని ఫారిన్ వెళ్లి తీరవలసిందిగా కోర్టు వారు తీర్మానించడమైనది. మావయ్య గారు, ఏమిటి మీరు అనేది? అవునయ్యా రవి, నువ్వు ఫారిన్ వెళ్లి పైకొస్తే సంతోషపడేది ఈ మనుషులు, ఈ మనసులే కదయ్యా. నిన్ను కన్నవాళ్ళం కాకపోయినా నీకున్నవాళ్ళం మేమే కనుక ఇంత వాడివి అంత వాడివైతే సంతోషం మాదే కదయ్యా. ఆ ఆనందం కోసం, ఆ సంతోషం కోసం ఆ మాత్రం డబ్బు తేలేము. మావయ్య గారు, ఇప్పటికే మీరు నాకెంతో సహాయం చేశారు. దిక్కు మొక్కు లేని నాకు దారి చూపించి చదవటానికి బ్రతకడానికి ఎంతో సహాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు మీ రుణం ఎలా తీర్చుకుంటాను? సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతానులేవయ్యా. కరెక్ట్ మై డియర్ డాక్టర్? You're correct, my dear daddy.